దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తినప్పుడు ధ్యానించుదాం. ప్రభు పేరిట సంఘ సహోదరులకు వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం ఆలోచన చేద్దాం. అందరూ కూడా వాక్య ధ్యానం. క్రీస్తు వారి శ్రమలు అనిపించినందుకు తెలుసునా, శిలువ మరణాన్ని అనుభవించి మరి దాన్ని ఎదుర్కొని గెలిచి రక్షకుడిగా రక్షణ ఇవ్వడానికి ఎందుకో తెలుసునా, మనిషిగా జీవించాలని. ఎంతమందికి ఉందండి స్పృహ? మన భారతదేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి. మతస్థులు అందరూ ఎలా ఉన్నారు అంటే, ఆ సమయానికి గుడికి వెళ్ళి, ఆ సమయానికి వేరే చోటుకి వెళ్ళి, ఆ సమయానికి చర్చికి వెళ్ళి, ఆ గంట 2 గంటల నుండి ఇళ్ళపోయి మామూలు జీవితాన్ని జీవిస్తున్నారు. ఎవరు దీనికి మినహాయింపు కాదు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. మనిషిగా జీవించాలని నీ ప్రభు, నా ప్రభు శిలువలో మరణించి మరి ఆ మరణాన్ని ఎదుర్కొని దాన్ని గెలిచి రక్షణ అందించాడు మహాప్రభు. ఎందుకో తెలుసునా, మనిషిగా జీవించాలి. ఈరోజు అదే పాఠాన్ని మనం ఆలోచించబోతున్నాం. మనిషిగా జీవించాలి. అసలు మనిషి యొక్క పుట్టుక గురించి ఆలోచన చేద్దాం. మనిషి యొక్క పుట్టుక ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయడము. అదనమాట దేవుడు కోరిక. మానవుని పుట్టించాలని అనుకున్నప్పుడు దేవుడు మొదటిగా చేసిన సృష్టి ఏంటో తెలిసిన, మానవుడు కాదు. మానవుడికి ఉండే సదుపాయాలను మొట్టమొదటి సృష్టించాడు. వెలుగును కలుగు చేశాడు, భూమిని కలుగు చేశాడు, ఆ భూమి మీద చక్కని వాతావరణం కలుగు చేశాడు. ఆ భూమిని రకరకాల ఫలవృక్షాలు ఇవ్వాలని, ఆ భూమి నుండే జంతువులు, పక్షులు ఇవన్నీ రావాలని, సముద్ర చరాలు మరి ఆ సముద్రాలని, ఇలా అన్ని మానవుడికి కావాల్సిన ప్రతి సదుపాయాన్ని ముందు సృష్టించి ఆ తర్వాత మానవుడిని తయారు చేయడం జరిగింది. ఎందుకో తెలుసురా, మానవుడి యొక్క నిర్మాణంలో ఉండే ప్రతిదీ కూడా ముందుగానే సృష్టించి దేవుడు మానవుడిని మనం దేవుని చేత పొందుకొని ఉన్నాం. కాబట్టి మనకు శరీరాన్ని అమర్చాడు దేవుడు. ఎందుకు అంటే భూ జీవితంలో ఆత్మని ఎవరు చూడలేదు. అందువల్ల మరి మనం ఒకరికొకరు సత్సంబంధాలు కలిగి ఒకరికొకరు కలిసి జీవించాలని, మనిషిగా జీవించాలని, మళ్ళా చెప్తున్నా, మనిషిగా జీవించాలని. ఇది ఓన్లీ ఏలస్లో క్రీస్తానికి ఇచ్చిన సందేశం కాదు, ప్రపంచానికి ఇస్తున్న సందేశం. మనిషిగా జీవించాలి. ఎవరిని జీవించట్లేదా? జీవిస్తున్నాడా లేదా మనం చూద్దాం. మన అనుభవంలో చాలా ఉన్నాయి. మనిషిగా జీవిస్తున్నాడా లేదా? అందువల్ల మనిషిగా ఉండే ప్రతి వారికి ఇస్తున్న సందేశం ఇది. దేవుడు తన స్వరూపం చెప్పున, తన పోలిక చెప్పున దేవుడు నిర్మించుకున్నాడు. చాలా ఇష్టంగా నిర్మించుకున్నాడు. ఆ మానవుడి కొరకు సకల సదుపాయాన్ని దేవుడు ఈ భూమిని అందరి సమస్తాన్ని దేవుడు సృష్టించి ఏర్పాటు చేశాడు. నరులందరూ కూడా యథార్థవంతులుగా ఉండాలి అని దేవుడు ఆశించాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం మనం చూద్దాం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. నోటీస్ పాయింట్. చాలా మంది అంటున్నారు
మన ఆ, మనిషి జన్మత పాప అంటున్నాను. గ్రంథం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే నరుడు యథార్థవంతుడు. మనం ఏమంటున్నాం? జన్మత పాపలు అంటున్నాం. ఎంత తేడా వచ్చిందో చూడండి. అంటే జన్మత అంటే తల్లి గర్భంలో ఉండగానే పాపంతో పుట్టాడు అని 51వ కీర్తన ప్రకారంగా అక్కడ మాట్లాడతాడు. నా తల్లి అక్కడ మాట్లాడుతూ చూడండి 5వ చరణం అనుకుంటా. దీన్ని ఆధారం చేసుకుని, దీన్ని తప్పుడుగా అర్థం చేసుకుని క్రైస్తవులు ఇలాగే ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు. చదవండి. నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. అది ఇక్కడ పాపములో అనగానే పాపములో అనే పదాన్ని ఎలా తీసుకున్నారు అంటే పాపముతో అన్నట్టు తీసుకున్నారు. దానికి కర్మ సిద్ధాంతం యాడ్ అయింది. కర్మ సిద్ధాంతం అంటే ఒకప్పుడు చేసిన పాపాలు అలాగా వస్తూ ఉంటాయి మనిషికి, కొన్ని జన్మలు అలాగా అది వెంటాడుతూ ఉంటాయి. ఏ జన్మలో నువ్వు పుణ్యం చేసుకుంటే ఆ జన్మలో ఆ పాపం పరిహరించబడుతుందని, ఆ తర్వాత నువ్వు మోక్షం పొందుకుంటావని కర్మ సిద్ధాంతం యొక్క మరి సిద్ధాంతం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నరులందరినీ యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చే శిశువు ఎవరైతే ఉన్నారో వారు యథార్థవంతులు. వాళ్ళు పాపం లేదు, వాళ్ళు దేవుడు లాంటి వారు అని కూడా మనం ఒక్కోసారి వివరిస్తూ ఉంటాం. కాబట్టి జన్మత పాపం అనే సిద్ధాంతం బైబిల్ కొట్టేస్తుంది. మనమే ఉంటాం కదండి, చిన్నపిల్లలు దేవుడితో సమానం అని. మరి అది ఎలా మాట్లాడుతున్నాం? ఇది మాట్లాడినోరే అది కూడా మాట్లాడుతుంది. చిన్నపిల్లలు దైవ సమానులు అని చెప్తా ఉంటారు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది, మానవుడు జన్మత పాపి కాదు, అతను యథార్థవంతుడు. యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. అప్పుడు అతని పాపం ప్రవేశించింది. వివిధమైన తంత్రాలు ఎప్పుడు కల్పించుకోగలరు? తనంతడు తాను సొంతంగా ఆలోచించగలిగే వయసు వచ్చినప్పుడు, తను ఈ పని చేస్తే తప్పు అని తెలిసినప్పుడు, అయినా పర్వాలేదులే అని సమర్థించుకుని చేస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా పాపంలోనికి దారితీస్తాయి. అంతవరకు మనిషి యథార్థవంతుడే. కొంతమంది చిన్నప్పటి నుంచి కూడా కాస్త మనసు ఎదగదు, అలాగే ఉంటారు. అది వాళ్ళు మానసికంగా కొంచెం సరిగ్గా ఆలోచించలేరు. అలాంటి వాళ్ళలో ఎంత పవిత్రత, పరిశుద్ధత, యథార్థత ఉందో, అలాగే ఆ మనసు ఎదిగిన తర్వాత రకరకాల తంత్రాలు కల్పించుకున్న తర్వాత మనిషి యథార్థతను కోల్పోతూ ఉన్నాడు. అది గ్రంథం చెప్తున్న విషయం సహోదరులారా. మనిషికి ఒక్కసారే జన్మ, ఒక్కసారే మరణం, ఒక్కసారే మృతి చెందుతారు మనుషులు. అది గ్రంథం చెప్తున్న విశేషమైన సంగతి. రైట్. మానవుడు మరి సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, దేవుని ఉద్దేశాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల తన ఉనికిని, వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు. మరి మన ఉనికిని, మన వ్యక్తిత్వాన్ని కోల్పోయాం. చివరకు మనం పాపిగా మిగిలిపోయాం. భ్రష్ట మనసు తెచ్చుకున్నాం. ఎంత భ్రష్ట మనసు అంటే గ్రంథం ఎలా వివరిస్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28, 32 వచనాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు నేను చదువుతున్నాను. దేవునికి చోటు ఇయ్యక, అంటే దేవుని యొక్క మాటలకు చోటు ఇయ్యక, దేవుని యొక్క మాటలకు దేవుని యొక్క మనసుకు చోటు ఇయ్యక ఎలా చేస్తారంటే సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనువాడితో నిండిన వారే. కొండగాండ్రులు అంటే ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చేర వేసేవాడు కొండగాండ్రులు, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను,
అహంకారులను, బింకములాడు వారును, అంటే డంబాలు పలికేవారు, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయి ఉన్నారు. ఎన్ని అవలక్షణాలు ఉన్నాయి మా మనిషి. ఇప్పుడు ఇందులో నేను లేడన్న వాళ్ళు చేస్తున్నామా? నోబడి, ఎవరు ఎత్తలేదు. ఎందుకో తెలుసా? ఎందులో అందులో ఉన్నాం మనం. అన్ని లేకపోవచ్చు, ఎందులో ఖచ్చితంగా ఉన్నాం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నాతో సహా. ఎంత దారుణమైన బ్రతుకు బ్రతుకుతాడు మనిషి. ఇదంతా కూడా భ్రష్టత్వము అని గ్రంథం చెప్తుంది. భ్రష్టత్వము. ప్రసంగి 7:29 ప్రకారంగా మనం చూస్తే ఏముంది అక్కడ? యథార్థత ఉంది. ఎప్పుడు మనిషి తన యొక్క దారి తప్పుకున్నాడు, వివిధమైన తంత్రములు కల్పించుకున్నప్పుడు, అప్పుడు దేవుడు ఏమైపోయాడు? ఈ మనసులో ఉన్న దేవుడు వెళ్ళిపోయాడు. ఒక రచయిత రాస్తూ అంటాడు, పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచుందంట. ఆ పురిటి కందు మనసులోనంట దేవుడు ఉన్నాడంట. మనిషి పెరిగి, ఈర్ష్య పెరిగి, మదం హెచ్చినప్పుడు ఆ దేవుడు వెళ్ళిపోయాడంట. ప్రసంగంలో 7:29 చెప్తున్నది ఆయన చక్కగా రచించాడు మనకి అర్థమైన భాషలో. మనిషి పెరిగాడు, ఈర్ష్య కూడా పెరిగింది, దాంతో పాటు మదం హెచ్చింది. కనుక మానవుడు మరి ఎంత పతనం అయిపోయాడో చూడండి. ఎందుకు పతనం అయిపోయాడు అంటే, అతనిలో కూడా దుర్గుణాల గురించి ఆలోచన చేయబడుతున్నా. దుర్గుణాలు ఏంటో తెలిసిన మనం పండితులందరూ చెప్తారు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరాలు. ఈ 6 దుర్గుణాలతో మానవుడు ఈత కొట్టడు కొడుతున్నాడంటే లోకంలో. ఈ 6 దుర్గుణాలు లేవడానికి ఎవరినో సరిపోం. దేవుడు కూడా ఏమన్నాడంటే, వీటికి ఉన్నాయ్యా, వీటిని సరి చేసుకో అని చెప్తా ఉన్నాడు. అందుకే అంత గ్రంథం ఇచ్చాడు. గ్రంథం ఇచ్చింది ఎందుకంటే అలంకారప్రాయం కాదు. మీరు ఆరాధనకు వచ్చినప్పుడు ఓ బైబిల్, ఓ కీర్తన పుస్తకం పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంకెవరు అడగక్కర్లా, ఎందుకంటే చేతిలో బైబిల్ ఉన్నాయి. ఓహో ప్రార్థనకి వెళ్తున్నారా అని వాళ్ళే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. ఓహో ప్రార్థనకి వెళ్తున్నారా. చూసారా? ఇది అలంకారప్రాయంగా ఇవ్వబడిన వస్తువు కాదు సహోదరులారా, గమనించండి. దేవుని యొక్క ఉద్దేశం దాంట్లో ఉంది, దేవుని యొక్క మనసు దాంట్లో ఉంది. ఈ 6 దుర్గుణాలతో మానవుడు కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. దాంట్లోంచి బయటికి రాలేక, దాని మీద దృష్టి పెట్టలేక, అది ఏ ప్రలోభానికి మరి మనల్ని నడిపిస్తుందో దాంట్లో ఉండి జీవితాన్ని ముగిస్తూ ఉన్నాడు. అలాంటి మంది కోట్ల కొద్ది అయిపోయారు. ఓ సోదరుడా, సోదరి, ఈ భూమి మీద ఇంకా మనం బ్రతికే ఉన్నాం కాబట్టి మేల్కోవడం మంచిది. దీన్ని వివరిస్తాను. కామం అనగానే ఒక దృష్టి మరొక దృష్టికి వెళ్ళిపోతుంది. కామం అంటే ఏంటో తెలిసిన? మితిమీరిన కోరిక, దురాశ. మితిమీరిన కోరిక ఏమవుతుంది? దురాశ ఉంది. అదుపులో ఉన్న కోరిక మంచి ఆశ ఉంది. కానీ ఈ దురాశ, మితిమీరిన కోరిక కామం అంటే. క్రోధం అంటే కోపము అంటే మామూలు కోపం కాదు. గ్రంథం అంటుంది, కోపనుడి కానీ పాపం చేయకండి అంది. కోపము చాలా మందిలో మార్పు తీసుకొస్తుంది. ఒక భార్య భర్త మాట వినకపోతే భర్త కోపకిస్తాడు. కొంత సమయం మాట్లాడకపోతే నిజంగా మరి భర్తను ప్రేమించే ఏ భార్య అయినా సరే ఏం చేస్తుందంటే కూడా తిరుగుతూ ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. లేదు నీకు కూడా అదే కోపం ఉందని కానీ పావయ్యా నువ్వు వచ్చి దారిపోతున్నావు, మాట్లాడుతావు లేదు. 2 నెలలు, సంవత్సరాలు. నేను చెప్పాను ఒకసారి మీకు, ఓ చెంటింటికి వెళ్ళాం.
పెద్దోళ్ళు దగ్గర దగ్గర 55 అలా ఉంటాయి ఆయనకి, ఆవిడకి ఒక 48 అలా ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకుని 7 సంవత్సరాలు అయిందంట. అది జీవితమా? అది జీవితం అన్నది 7 ఏళ్ళు అయిందంట. గొప్పగా చెప్పుకున్నారు, అది మా పౌరుషం అని చెప్తా ఉన్నాడు. అది ఎందుకోసం బ్రతికయ్యా నీకు? నీ బ్రతుకు అర్థం లేదు. 7 ఏళ్ళు మళ్ళీ తిరిగి వస్తుంది అది. అందుకని ప్రతి క్షణం విలువైంది, ఉపయోగించుకోండి. ఒకవేళ అపార్థం చేసుకుని కోపం వచ్చిందనుకోండి, తగ్గిపోండి. ఏంటి నీకు? తగ్గకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు అనుకుంటున్నావు? నీ జీవితం చించేసుకుందాం అనుకుంటున్నావా? లేకపోతే అపార్థాలతో ప్రభుత్వం అనుకుంటున్నావా? నీ కోపం సూర్యుడు అస్తమించే లోపల తగ్గిపోవాలని గ్రంథం చెప్తుంది. కోపాలు పూడి పెట్టుకోండి, అందులో ఉన్న బాంధవ్యాలను విడదీస్తాయి. నీ కోపం ఎలా ఉండాలి అంటే అవతల మనిషిని మార్చేలాగా ఉండాలి, అవతల మనిషిని తప్పుదారి నుండి మళ్ళించేలాగా ఉండాలి. కానీ మరి క్రోధము అంటే కోపం కంటే మరింత ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు. పగ తీర్చుకోవడం. ఎవరన్నా చనిపోయిన మాత్రం చనిపోయాడా? ఏంటి నీ ఉద్దేశం? ఒక మనిషి చనిపోతే ఆనందిస్తావా? నీ ఇంట్లో నువ్వు పెంచుకున్న కుక్క చచ్చిపోతే ఏడుతున్నావే అంటే కుక్క కన్నా హీనమా మనిషి? అరే చనిపోయాడా, మార్పున్న చనిపోయాడా అనే బాధ లేదు నీకు? చూసారా క్రోధం ఎంత పనిచేస్తుందో? మన మధ్య బంధాలను విడదీస్తుంది కామం, క్రోధం. అయ్యా లోనికి వచ్చాక సార్, లోన ఖాళీ ఉంది, మీరు లేట్ అయినా పర్లేదు రండి. లోపము అంటే పిసినార్తనం. నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు? పిసినార్తనం. ఏమంటే స్వార్థం. దాంట్లో ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది. లోపంతోనో స్వార్థం ఉంటుంది. ఆ లోపంలో కూడా మనం బ్రతుకుతా ఉన్నాం. తర్వాత మోహం అంటే అతి వ్యామోహం ఒక దాని మీద. దీంట్లో లైంగిక సంబంధమైన కోరికలు కూడా ఇవి ఉంటాయి. ఎవడైనా ఒక స్త్రీని మోహం చూపుతో చూసినప్పుడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినట్లు లెక్క తీసుకుని స్టేట్మెంట్ ఇచ్చారు మత్తయి వార్తలో. మోహంలో కూడా కొట్టుపెట్టులాడుతున్నారు. ఓ సినిమా, ఓ సీరియల్, మన వీధుల్లో జరిగే తంతు, ఇదంతా కూడా దాంట్లోనే ఇమిడిపోయింది. లోకానికి తప్పుగా తోచట్లేదు అది. కనుక సహోదరులారా, మోహంతో మనిషి కొట్టుపెట్టాడుతూ ఉన్నాడు. ఇకపోతే మదం అంటే అహంకారం, గర్వం. ఇది ఎలా ఉందో తెలుసునా? కులాన్ని బట్టి, మీ జన బలాన్ని బట్టి, మీకుండే డబ్బును బట్టి, మీకుండే అంతస్తుని బట్టి ఈ మతం ఏర్పడుతుంది. నాకేంటి, నన్నెవడేమంటాడు? నేనేంటో తెలిసిన గర్వం. అది మదం. మదం ఎక్కువైందని ఇంకంటారు చూసారు, ఎప్పుడు విన్నారా? గర్వం. డబ్బు ఏం చేస్తుంది మరి? నడమంతరం సిరి. వాటి గురించి మనం ఆడుకుంటాం, కానీ మనం ఎలా ఉండాలో మనం అర్థం చేసుకోవట్లా, పరిశీలించుకోవట్లా. ఒకరిని విమర్శించడానికి ఈ నోరు మాట్లాడుతుంది, కానీ పరిశీలించుకోవడానికి మీరు మాట్లాడుకోవట్లా. మీకు మాత్రం అన్యాయం ఎవరూ చేయకూడదు, మీరైతే ఎవరికైనా చేసేయచ్చు. అది మనిషి యొక్క మరి దుర్లక్షణ సహోదరుల. ఇక చివరిగా మాత్సర్యం అంటే ఈర్ష్య. మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, మీకు తెలిసిన అబ్బాయి పాస్ అయ్యాడు. అంటే నేను పాస్ అయ్యానండి అంటే నీ మొహంలో రంగులు చూడాలా? నీ కొడుకు కూడా పాస్ అయితే అమ్మ నువ్వు పాస్ అయ్యా వెరీ గుడ్ అంటావేమో. కానీ నీ కొడుకు ఫెయిల్ అయ్యాడు, అవతల వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడు, వచ్చి నీకు ఆ సంతోషకరమైన వార్త చెప్తున్నప్పుడు ఏమవుతుంది అనమాట? జీర్ణించుకోలేకపోతున్నాం. పాస్ అయ్యాడు, ఉత్సాహం లేదు. అంటే నీలో ఏముందనమాట? నీకే లాభం కలగాలి, నీ ఇంట్లోనే సంతోషం కలగాలి, మిగతా వాళ్ళ యొక్క సంతోషంగా పాల్పంచుకోవాలని దుర్బుద్ధి. ఏంటి అంటే ఈర్ష్య. అందుకని అంటాడు కామం, క్రోధం, మదం, ఏమంటే లోభం, మోహం, ఇంకా
ఆ మత్సరాలు, ఇవన్నీ ఈ 6 దుర్గుణాలు మానవుణ్ణి పతనానికి నెట్టేశాయి. ఓ సోదరి సోదరుడా, నీలో ఇవి ఉన్నాయా? ఉన్నాయి. మరి పోగొట్టుకోవా? పోగొట్టుకుంటే ధన్యుడివి. లేదు అంటే నువ్వు పతనం అవుతావు, నువ్వు నివసిస్తున్న సమాజం కూడా పతనానికి గురి చేస్తావు. ఇదే కదా లోకంలో జరుగుతుంది. లేకపోతే ఈ గొడవలు ఎందుకు వస్తాయి? ఈ మనస్పతులు ఎందుకు వస్తాయి? ఏమండి? ఇది మనుషుల మధ్య అంతరాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? కేవలం ఈ 6 దుర్గుణాలతో మానవుడు బ్రతుకుతున్నాడు కనుక. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఆలోచన చేద్దాం. దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 59వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదివినట్లయితే దేవుడైన యెహోవా ఏమంటాడంటే, మీ దోషాలు, మీ పాపాలు నీకు నాకు అడ్డుగా ఉన్నాయి. పాపాలు దోషాలను చెప్పేశాం. 6 దుర్గుణాలు. మిగతా దేనికైనా దానికి కోరిలేట్ అవుతాయి. కాబట్టి ఈ 6 ఏం చేస్తున్నాయి? నిన్ను నీ దేవుడి నుంచి వేరు చేస్తున్నాయి. అదే అంటున్నాడు, మీ దోషాలు, మీ పాపాలు నాకు అడ్డుగా వచ్చాయి. అందుకని మీరే నేనే అన్నట్టున్నాను. కానీ అది నా ఉద్దేశం కాదు. ఎందుకో తెలుసునా? నేను నిన్ను నా పోలిక, నా స్వరూపం సృష్టించుకున్నాను. కానీ నువ్వు వివిధమైన తంత్రములు కల్పించుకుని నాకు దూరం అయిపోతున్నావు. ముందు ఆ పాపాలు దోషాలు తీసేసుకో. నీ వల్ల అవుతా? అవదు. చేయడం నీ వల్ల అవుతుంది, కానీ దాని యొక్క పరిహారం నీ వల్ల అవదు. ఇంకా ఏమన్నాడంటే, మానవుని గురించి మాట్లాడుతూ, ఇది కేవలం ఒక వర్గానికి చెందినవారు, ఒక జాతికి చెందినవారు, ఒక దేశానికి చెందినవారు గురించి మాట్లాడాల. మొత్తం యావత్ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-5 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ఏ స్థితి? మనిషి యొక్క స్థితి చచ్చిన స్థితి. నువ్వు బతుకుతున్నట్టు ఉన్నావే కానీ నీ స్థితి చచ్చిన స్థితి. దేనివల్ల? నీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితి. అలా ఉన్నప్పటికీ దేవుడు కనికరించి ఆయనే తన కుమారుని ద్వారా పరిహారాన్ని ఏర్పాటు చేసి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. నమ్ముతావా? లేక అదొక మతం చెప్పుకుంటుందని వదిలేస్తావా? వదిలేయడం నీకు స్వేచ్ఛ ఉంది, వదిలేయచ్చు. లేదా దీని గురించి ఆలోచించవచ్చు. కానీ సోదరుడా, సహోదరి, ఆలోచన చేయండి. మన ప్రవర్తన మారాలి అంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. మనం ఈ 6 దుర్గుణాలు మన నుంచి పోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి. అమ్మ, చిన్న ప్రశ్న వేస్తున్నా. నాకు విపరీతమైన బలహీనత వచ్చింది. దానికి డాక్టర్ గారు ఒక మెడిసిన్ రాశారు. నేను ఇండియాలో ఉన్నాను. ఆ మెడిసిన్ తెచ్చుకోవడానికి మెడికల్ షాప్కి వెళ్ళాను. ఆ మెడిసిన్ ఇచ్చాడు ఆయన. ఏమండి, ఇది ఏ కంపెనీ తయారు చేసిందండి? ఈ కంపెనీలో తయారు చేసిన వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు అండి? ఏ దేశానికి చెందిన వాళ్ళని అడుగుతావా? అడిగామనుకో, ఒక్క మందు కూడా దొరకదు. ఇంగ్లీష్ మెడిసిన్ పేరే ఉండదు దానికి, ఇంగ్లీష్ మెడిసిన్ అండి. లేదంటే ఆయుర్వేదంలో నాకు కావాలంటావా? ఆయుర్వేదం కూడా మంచిదే, కాదంటోలా. కానీ అక్కడ ఆలోచిస్తావా నువ్వు? ఈ మందు తయారు చేసిన, ఈ కనిపెట్టిన వాడు ఎవడు? ఈ మందు తయారు చేసిన కంపెనీ ఏంటి? అందులో ఉన్న మనుషులు ఏ కులానికి చెందినవారు, ఏ జాతికి చెందినవారు అని ఆలోచిస్తావా? అక్కడ లేని ఆలోచన బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఎందుకు వస్తుంది ఆలోచన? నీకు మారాలని లేదు, ఇవే బాగున్నాయి అనుకుంటున్నావు. ఒక ఆయన అంటున్నాడు, శ్రమలు ఎక్కువైపోయి ఏమంటే మంచిగా పోయి లోకంలో ఎక్కడ ఉందని చూడదు అని ఒక నిర్ణయానికి వచ్చేసి, మంచితనం ఈ లోకానికి పనిచేయదండి, ఒక్కొక్క కాటికి చెప్పు తప్ప అన్నట్టుగా బ్రతికితేనే మనకు విలువ పెరుగుతుంది అనుకుంటున్నాం. కానీ నీ చివరి దశ ఏంటో తెలిసిన? ఎవరు ఊహించిన దుస్థితి. ఇక మరొక దశ ఏంటో తెలిసిన? నరకం. కాబట్టి సహోదరుడా, నీ కోసం, నీ ప్రయోజనం కోసం దేవుడు ఇంత సంకల్పాన్ని సంకల్పిస్తే అది ఏ దేవుడు?
అది ఏ మతం అని ఆలోచిస్తున్నాము అంటే మనంత అవివేకులు మనం ఉండరు సహోదరులు, గమనించండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నీవు నీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తుతో కూడా నేను ఏం చేశాడు? బ్రతికిచ్చాడు. మనం ఇంకా 3వ వచనం చదివినట్లయితే ఏమన్నాడంటే దేవుని ఉగ్రతకు పాత్రలో మాకు మోరల్ పీరియడ్ ఉండేది క్లాసులో. మీకుందా? మీరు చదువుకున్నప్పుడు ఉందమ్మా మోరల్ పీరియడ్. మోరల్ అంటే ప్రతి టైం కూడా టైం టేబుల్ ఉంటుంది కదా, ఇంగ్లీషు, తెలుగు, సోషల్, సైన్స్ ఇలా ఉంటూ మోరల్ పీరియడ్. మోరల్ పీరియడ్లో నా చిన్నతనంలో కొద్ది గొప్ప కనీసం కథ చెప్పేవారు మేషాలు వచ్చి మోరల్ వాల్యూస్ పెంపొందింప చేయడానికి. కానీ ఇప్పుడు మోరల్ పీరియడ్ ఏమైపోయిందంటే ఈ మధ్య కాలంలో ఏ సిలబస్ కావడం లేదా మేషాలు వెళ్ళిపోయి ఆ క్లాస్ తీసుకుంటున్నాడు. ఇక మోరల్ ఎవరు బోధిస్తారంటే ఇంటి దగ్గర మోరల్ వాల్యూస్ బోధించే స్థితిలో తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు. కనీసం రాత్రుల్లో చిన్నపిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని మంచి మంచి మోరల్ విలువలతో కూడిన కథలు చెప్పే అమ్మమ్మలు లేరు, నాన్నమ్మలు లేరు. ఇంకా కుర్రాళ్ళకి లేదా భావి పౌరులకి ఎవరు నేర్పుతారండి? కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించి 2 సంవత్సరాల క్రితం నుంచి తీవ్రంగా ఆలోచించి టెక్స్ట్ బుక్లో దానికి సంబంధించిన మోరల్ వాల్యూస్ పెంపొందించడానికి ఒక సిలబస్ పెట్టాలి. ఆ సిలబస్ కూడా పెట్టలేదు అవదండి, దానికి కూడా పరీక్షలు పెట్టాలి. పరీక్షలు పెట్టకపోతే ఇలా చదివేసి అది ఇది మాకు అక్కర్లేదు అనుకుంటాడు. దాంట్లో కూడా పరీక్షలు పెట్టాలి, దాంట్లో కూడా మార్కులు రావాలి. అప్పుడే బలవంతంగా చదువుతాడు. ఏదో ఒక పాయింట్ అతను మనసును టచ్ చేస్తుంది, ఖచ్చితంగా విలువలు పెంపొందం చేసుకుంటూ ఉంటాడు. అందువల్ల సహోదరులారా, మానవులు నైతికంగా పతనమయ్యారు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు. ఈ సహవాసం పునరుద్ధరించబడాలంటే కోల్పోయిన యథార్థతను లేకపోతే ఆ యొక్క సహవాసాన్ని తిరిగి పొందుకోవాలనుకుంటే మనిషిగా జీవించాలి. అప్పుడే దేవుడు నిన్ను పిలుస్తాడు, దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. మనిషిగా జీవించాలి. బ్రతకలమా? నువ్వు నేను ఎందుకు సృష్టించబడ్డామో, దేవుని ఉద్దేశం ఏంటో, నీ పట్ల నా పట్ల ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆలోచిద్దాం. 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే ఎట్లనగా తన ప్రియుని అంటే క్రీస్తు ప్రభునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు ఏమండి కీర్తి గల కృపా మహిమ. కృప అంటే ఉచితంగా ఇవ్వబడింది, మహిమ అంటే దేన్ని కూడా పోల్చలేండి. అలాంటి కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకంటే తండ్రి అయిన దేవునికి కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా నిర్ణయించుకుని మనము తన ఎదుట ఎలా ఉండాలి? ఉన్నావా? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఎప్పుడు కానిది నువ్వు నేను పుట్టించక ముందు, ఆదాము పుట్టించక ముందు నరజాతి భూమి మీద లేనప్పుడు నరులు ఇలా ఉండాలని ఉద్దేశించాడు. క్రీస్తు బలి ఎప్పుడు నిర్ణయించబడింది? సోదరులు చెప్పండి. పాపాలు పెరిగిన తర్వాత కాదు, అసలు మనిషి ఉనికే లేనప్పుడు భూమి మీద, మనిషిని పుట్టించక ముందే. ఒకవేళ ఈ మనిషి తప్పు చేస్తే, పాపం చేస్తే అతను యథార్థతను కోల్పోతాడు, తన యొక్క మానవత్వాన్ని కోల్పోతాడు, నాతో సహవాసాన్ని కోల్పోతాడు. తప్పులకి చేయగలమో తప్ప ఆ తప్పులకి పరిహారం అతను చేసుకోలేడు. ఎందుకంటే తన రక్తం అపవిత్రమైంది, తన ఆలోచనలు అపవిత్రమైనవి, తను చేసే దానాలైనా ఏమైనా అన్ని అపవిత్రమైనవే. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా మరి తనంతా తాను వచ్చి నాతో సహవాసం చేయలేడు. అందువల్ల మనిషి పాపం చేస్తే క్రీస్తు ప్రభు బలవుతాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా
తమ పాపాలు కడుక్కుంటారు. పాపాలు కడుక్కున్న తర్వాత నిజమైన పరిశుద్ధత, నిజమైన నిర్దోషత్వం ఆ మనిషిలో ఏర్పడుతుంది కనుక ఆ మనిషి నాతో సహవాసం ఏర్పాటు చేసుకుంటాడు. ఇది దేవుని యొక్క ఆలోచన సహోదరుల, అది దేవుని యొక్క సంకల్పం. అక్కడ ఇది జగత్ పునాది వేయబడకుంటే ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క సంకల్పం. దాంట్లో నీ పాపాలు నా పాపాలు పరిహరించబడడానికి యేసుక్రీస్తు వారి యొక్క బలి నిర్ణయించబడింది. రైట్. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మనం ఎందుకు సృష్టించబడ్డాము అంటే, అసలు నీవు ఎందుకు పుట్టించబడ్డావో. ఒక రచయిత రాస్తూ అంటాడు, పుట్టినరోజు అందరూ చేస్తుంటారు కదా, కానీ ఒక ఆలోచన ఉండదు. ఏంటో తెలిసిన, నా సంవత్సరాల్లో ఒక సంవత్సరం అయిపోయింది. ఎవరికైనా వస్తున్న ఆలోచన? 60 పుట్టినరోజు చేసినాడు కూడా, నాయన 60 ఏళ్ళు అయిపోయిందా బాబు, నాకు ఇక్కడ నేను దగ్గర పడిపోతుందని ఆలోచన వస్తుందా? రాదు. 60 ఇయర్స్ బర్త్డే అండి, దేవుడు చక్కగా కాపాడిందండి. అయ్యా మీరు 100 ఏళ్ళు బతకాలంటారు ఒక ఆయన అండి. రకరకాల విషయాలు చేస్తూ ఉంటారు కదా. కానీ పెరుగుతుంది వయసు అని అనుకుంటాం, కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోలేదు. ఈ బుద్ధి మనకు కావాలి సోదరులారా. ఇప్పుడు 65 సంవత్సరాలు, దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారంగా 70, అధిక బలం ఉంటే 80. మీ మధ్య 5 ఏళ్ళు ఉంటారేమో, లేకపోతే మీ మధ్య దేవుడు ఆశిస్తే అధిక బలం ఇస్తే మీ మధ్య ఇంకో 15 ఏళ్ళు ఉంటారేమో. ఆ తర్వాత నేను ఉండను. నాకు అసలు పోలేకపోతే నాలో మార్పు. అందువల్ల సహోదరులారా, మీ వయసు మీరు లెక్కెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు వాడేసుకున్నాము, ఎన్ని సంవత్సరాలు బ్రతికేసాము, ఆ 6 దుర్గుణాలతో ఎలా కొట్టుమిట్టాడుతున్నాము, దేవుడితో సహవాసం తెచ్చేసుకున్నాము. అసలైన జీవితం ఉంటుంది. దాని కొరకు దేవుడు నిన్ను సృష్టించాడు, నీకు జీవితాన్ని ఇచ్చాడు. అంతే తప్ప ఈ లోకాన్ని ఎంజాయ్ చేయడం కాదు సోదరుడా. చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క లేఖనాలు, ఆలోచనలు కూడా ఎంజాయ్ చెయ్యి. నీ బ్రతుకు, నీ జీవితం ఇతరులకు బాధను కానీ నష్టాన్ని కానీ కలుగు చేయకూడదు. ఆ స్పృహలో బ్రతుకు. నువ్వు నష్టమైనా పర్వాలేదు, నువ్వు శ్రమపడినా పర్లేదు, కానీ నీ గురించి ఇతరులు ఎవరి మనసు కూడా గాయపడకూడదు. నీ గురించి ఎవరి జీవితం కూడా నష్టపోకూడదు. అది సోదరుడు ఆ జీవితం, అది సోదరుడి జీవితం. ఆ జీవితం కొరకు దేవుడు గొప్ప ప్రణాళికను ఆయన చేశాడు, అది చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ 2:10 అంటున్నాడు, మీరు సత్క్రియలు చేయడానికే మీరు సృష్టించబడ్డారు. మనం చేస్తే ఏం చేయాలని చేశారు? ఏం చేయాలి? మంచి పని చేయాలి. చెడ్డ పని చేయడానికి మనిషి లేడు. మనం కాదు, మనిషే లేడు చెడ్డ పని చేయడానికి. కానీ ఇప్పుడు జరుగుతూనే అవే. మనిషిని చంపుకోవడం నా చిన్నతనంలో చూడలేదండి. ఇప్పుడు కోడిని చంపేంత ఈజీగా మనిషి పేరు కోసేస్తున్నారు. దారుణమైన పరిస్థితి. నిర్దయులు వారందరూ ఏమయ్యారు? దయ్యలేని వాళ్ళు అయ్యారు. మరి నీకులాగే కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు ఉన్నాయి అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, అలా చంపేస్తున్నావేంట్రా అని అడిగితే నేనంటే మనతో పెట్టుకునేలాగా ఉంటుంది. ఏంటో మూర్ఖత్వం, ఏంటో దారుణమైన మనస్తత్వం. అవతల వాళ్ళని బాధపడుతుంటే నువ్వు నవ్వుతున్నావు అంటే నువ్వెవరు? దానికి ఒక పదం ఉంది. నువ్వెవరు? మత పిచ్చి కలిగిన వాడివి. ఏమండి? పిశాచికుండే మనస్తత్వం కలిగిన వాడివి. పైశాచికం, దాన్ని ఇంగ్లీష్లో సైకో అంటారు. ఇతరులు ఏడిస్తే నువ్వు నవ్వుతావు, ఇతరులు నవ్వితే నువ్వు ఏడుస్తావు. ఆ పరిస్థితుల్లో మనుషులు ప్రభుత్వ సహోదరులు, లేకపోతే ఇన్ని కులాలేంటి, ఇన్ని మతాలేంటి, ఇన్ని వర్గాలేంటి, ఇన్ని జాతులేంటి, దేశం మధ్య గొడవలేంటి, యుద్ధాలేంటి. మనిషిగా బ్రతకడం లేదు సహోదరులు. మనిషి పుట్టించబడింది ఎందుకు అంటే సత్క్రియలు చేయడానికి, మంచి పని చేయడానికి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ సంఘాన్ని ఉద్దేశించి, మీరందరూ కూడా ఒక మార్పు చెందుదామని వచ్చారు ప్రభువారికి.
మీరందరూ వచ్చింది దేనికి? మార్పు చెందడానికి వచ్చారు కదా మీరు. మా బొమ్మలు కూడా చాలా బాగా బాగా డిజైన్ చేశారు రాజశేఖర్ గారు. ఆ బొమ్మలు కూడా పరిశీలించండి. నిద్ర ఇవాళ ఎక్కడమ్మా? ఎవరు నిద్రపోతున్నారా? నిద్ర వస్తుందా? ఇంత గట్టిగా నేను వాళ్ళ గురించి చెప్తున్నా, మీకు నిద్ర వస్తుందా? అయితే మీరు మనుషులు కాదమ్మా. మనిషి అయితే ప్రేరేపించబడతారు, స్పందిస్తారు. స్పందించే హృదయం లేదు, హాయిగా నిద్రపోతున్నాము అంటే యు ఆర్ నాట్ అట్ ఆల్ హ్యూమన్ బీయింగ్. నీ గురించి నువ్వు ఆలోచించుకో. అక్కడ అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి క్రీస్తు ప్రభువును బలిగా ఇచ్చిన తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో కొంతమంది ఫెయిల్ అవుతుంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాడు. చదువుదామా? గలతీ పత్రిక 4:19 చదవాలి చదువుతున్నారు. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు ఏమండి మీ విషయమై ప్రసవేదన కలుగుతుంది. ప్రసవేదన అంటే స్త్రీలందరికీ తెలుసు. నిజంగా ప్రసవేదన పడుతున్న ఒక స్త్రీ యొక్క మానసిక స్థితి ఎలా ఉండదు తెలుసునా? ఇంకెప్పుడు ఈ స్థితికి నేను రాకూడదు. బాబా ఈ నొప్పులేంటి, ఈ వ్యాధులు ఏంటి, లోకంలో నా ఒక్కదానికి ఏంటి ఇంత బాధ ఏంటి అన్నట్టు ఉంటుంది అనిపించిన వారికి తెలుసు. మరొకసారి ఇది జరగకూడదు అని కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. కానీ మళ్ళీ దేవుడు అంటున్నాడు, మళ్ళా నీ భర్త నీకు వార్చగలుగును, నువ్వు ఇట్లా సంతానం ఉండదు. ఆ నొప్పులు కానీ భయపడితే, ఆ స్థితి కానీ ఒకసారి ముగించుకుని భయపడి ఇక నా వద్దు బాబోయ్ అనుకుంటే నీకు సంతానం ఉండదు. అప్పుడు ఏం చేస్తావు? భరిస్తాం. ఇక్కడ ప్రసవేదన అనే మాట చూడండి, ఎంత బాధపడుతున్నాడు ఆయన. మీ అందు ఏం ఏర్పడాలని? నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు. ఎందుకంటే మనం ఆయన స్వరూపమందు ఆయన పోలిక ఎప్పుడో పుట్టించబడ్డాం. ఆ విషయాలు ఆలోచించడానికి ఈ సంఘములో మాత్రమే అవకాశం ఉంది. లోకంలో ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఈ సంఘంలో కూర్చున్న నువ్వు, ఈ సంఘంలో ప్రవేశపెట్టుకుని నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించుకుని ఏ స్వరూపాన్ని పోగొట్టుకున్నావో, ఏ స్వభావాన్ని పోగొట్టుకున్నావో దానికి మళ్ళీ తిరిగి రావాలి. అంతవరకు నాకు ప్రసవేదన కలుగుతుందని చెప్తా ఉన్నాడు ఆయన. చాలా బాధపడుతున్నాడు సంఘాన్ని చూసి. లోకంలో ఏం జరుగుతుందో లోకంలో కూడా, సంఘంలో కూడా అది జరిగితే ఇక తారతమ్యం ఏదండి? ఇక తారతమ్యం ఏది? సోదరులను గమనించండి. అలానే మరి ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు చదివినట్లయితే మనం ఇంకా మరి ఎలా ఉండాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు అంటే, క్రీస్తు కూడా నీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఏదో నడుచుకున్నట్లు మీ కొరకు ఆయన మాది నుంచి పోయాను అదనమాట. ఒక ఎగ్జాంపుల్ కూడా పెట్టేశాడు ఈ భూమి మీద. ఒక విషయం వెళ్దాం. ఒక ఎగ్జాంపుల్ పెట్టాడు ఆయన, ఒక మోడల్ పెట్టాడు ఇక్కడ. ఆ మోడల్ ఎవరో తెలుసురా? యేసుక్రీస్తు వారు. నువ్వు ఎలా ఉండాలి? దేవుని పోలిక, దేవుని యొక్క స్వరూపంలో పుట్టించబడ్డ నువ్వు ఎలా ఉండాలి? ఆయన స్వరూపం కలిగి ఉండాలి. ఆయన స్వరూపంలో ఏముంది అంటే నువ్వు చూసి చదువుకోవడం కాదు, ఒక వ్యక్తిని అక్కడ పెట్టేశాడు ఆయన, ఒక ఎగ్జాంపుల్ గా పెట్టేశాడు ఆయన. ఆయన యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు తన అడుగు జాడలు ఏంటో మనం నడుచుకుని వాళ్ళని మన కొరకు ఆయన మాదిరించాడు. ఆయన కోపం లేదా? ఏమంటే క్రోధం లేదా? కానీ హ్యాండిల్ చేసుకోగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. అదే హ్యాండిల్ చేసుకోగలిగే శక్తిని మనం కూడా కలిగి ఉండాలని కోరుతూ ఉంటాం. ఎప్పుడు దేవుని ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించండి. ఏ లక్షణం ఇతరులు ఇబ్బంది పెడుతుందో దాన్ని తుంచేయండి, దాంట్లో మార్పు చేసుకోండి. అందువల్ల సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభువు మాదిరిగా ఉన్నారు. ఎప్పుడు చెప్తున్నాడు? ఆయనలో చదవండి. క్రీస్తు ప్రభువులో ఏముంది? ఆయన పాపం చేయలేదు. ఏం చేయలేదు? ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటము లేదు.
ఆయన ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమపట్టబడి బెదిరించలేదు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడు, తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? పాపం చేయకూడదు. పాపం చేసే రైట్ మనకు లేదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. అదేమి పెద్ద మంచి లక్షణం కాదు. హక్కు అనుకోవడానికి పాపం చేసేదానికి మనం లేవు. ఎందుకంటే మనం శుద్ధీకరించబడ్డాం, పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకడానికి నిర్ణయించబడ్డాం. అది ఒప్పుకుని ప్రభువులకు మనం వచ్చాం. మనమైనా జీవించాలి కదండి. మనిషిగా ఎలా జీవించాలో, లోపలాగే కోపం వచ్చేస్తే, లోపలాగే పాపం చేసేస్తుంటే, లోపలాగే ఇతరులు బెదిరించేస్తుంటే, లోపలాగే సటాన్లు వేసేస్తుంటే ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు ఎవరో తెలుసునా? నువ్వు మనిషివి, మానవత్వం కలిగిన వాడివి. ఆ స్పృహ లేకుండా ప్రవర్తిస్తే లోకంలో ఏం జరుగుతుంది? సంఘాల్లో కూడా అవి జరుగుతుంది. కారణం ఏంటంటే స్పృహ లేదు. యేసు ప్రభువుని మాదిరిగా పెట్టుకుని ఆయన స్వరూపం మన ఎంతో ఏర్పడే వరకు ప్రయాసపడుతూ ఉండాలి. దానికి శరీరం మీకు సహకరించదు. ఇది నిజం. శరీరం సహకరించలేనప్పుడు ఏం చేయాలి తెలిసిన? శరీరం సహకరించదు. ఏం చేయాలి తెలిసిన? హెబ్రీ పత్రిక 4:15 యేసు ప్రభువు ఏం చేశాడో అది చేయాలి. ఆయన ఏం చేశాడు? మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎంత సహానుభవం లేనివాడు కాదు, కానీ ఆయనకి చాలా శోధనలు వచ్చి అన్ని రాయబడలేదు. చాలా మంది తిట్టారు, తిట్టి అన్ని రాయబడలేదు. చాలా మంది సెటార్లు వేశారు, అవన్నీ రాయబడలేదు. ఆయన ఏది అనుభవం లేనివాడు కాదు. 3.5 సంవత్సరాల్లో ఒక 30 తరాల అనుభవం చూడడం ఆయనకి ఈ లోకం. అరే నేను సృష్టించిన మనిషి ఇంత దారుణంగా ఉన్నాడా అని కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ ఆయన మన ప్రధాన యాజకుడు, మన బలహీనతలకు సహానుభవం లేనివాడు కాదు, కానీ అన్నిటి యందు సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపం లేకుండా జీవించాడు. అది యేసు ప్రభువు. అబ్బా, ఆయన దేవుడు కాబట్టండి, ఆయన దేవుడు కుమారుడు కాబట్టండి మనం ఇదంతా ఆయన మినహాయిస్తారండి అని మనం అనుకుంటామేమో. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 పౌలు గారు అనే ఒక వ్యక్తి, పోనీ మనలాంటి సాధారణమైన వ్యక్తి, మరి యేసు ప్రభువు అంటే మహాదేవుడు అండి, మహారక్షకుడు అండి, ఆయనకి ఆ కెపాసిటీ ఉందండి. ఏమంటే he can handle his life in a right way అని కానీ అనుకోవచ్చేమో. కానీ మనలాంటి సామాన్యమైన వ్యక్తి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడా? నేను ఇతరులకు బోధించిన తర్వాత నేనే ప్రశ్న అయిపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. ఇది కదా జరగవలసింది. లోకంలో ఒకప్పుడు ఆ 6 దుర్గణాలతో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ప్రభువులను ఇవన్నీ వేధిస్తూ ఉంటాయి. ఎవరు మినహాయింపుగారు? మీరు ప్రభువులకు రాగానే ఇవన్నీ ఏదో అదృశ్యమైపోవండి, అవి మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? పౌలు గారు చేసిన విధానం ఏంటి? తన శరీరాన్ని నలుగొట్టుకుని ఏంటి పోతున్నావు నథింగ్ అని చెప్పుకున్నాడు అనమాట. ఏంటో అడుగుతున్నావు అన్నాడు అనమాట. ఒక దేవుడికి వెంటనే తండ్రి క్షమించండి, మళ్ళీ రిపీట్ కాలేదు. అలా ఎంతమంది ఉన్నారండి? ఒక మాట అంటే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో సపోర్ట్లు పోగు చేసుకుని దాని మీద నిలబడిపోతున్నారండి. అది లోకంలో జరుగుతున్నది కదా. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాలి. ఒక మాటని నిలబెట్టుకోవడానికి 100 సపోర్ట్లు ఉండాలి. అలా నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు తప్ప పెట్టి దిగట్లా. కానీ పౌలు గారు ఏం చేశాడండి? తన శరీరాన్ని నలుగొట్టుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అంతగా ఇది శోధిస్తుంది. మీ శరీరం మేము శోధిస్తుంది, పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని నలుగొట్టుకుని సెకండ్ థింగ్ ఏంటి? దాన్ని
లోపించుకోవాలి. నీ మాట నీ శరీరం వినాలి. నువ్వు భోజనం పెడితే నీకు వస్తుంది. అలా అనుకుంటున్నావా లేదా? నువ్వు దాహానికి నీళ్ళు ఇస్తేనే ఇది బతుకుతుంది శరీరం. మరి నువ్వు చెప్పినట్టు ఎందుకంటే నీ బిడ్డలైతే నువ్వు చెప్పినట్టు అడగరా, ఎందుకంటే కష్టపడి పెంచుతున్నావు కాబట్టి. మరి దీన్ని కూడా కష్టపడి పెంచుతున్నావండి దీన్ని, అవునా కదా? ఇది నీ మాట ఎందుకన్నావు? అది పౌలు గారి యొక్క పట్టుదల. అందువల్ల శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకున్నాడు ఆయన. లోపరుచుకుని ఏ స్థాయి పెరిగింది స్థాయిలో 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. నేనే ఇప్పుడు ఎగ్జాంపుల్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నది కాదు అది. ఓకే, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ మీకు సంఘానికి అని చూపిస్తా ఉన్నాడు. ఎందువల్ల ఆ స్థాయి ఏర్పడిందంటే తను దానిలో దృష్టి పెట్టాడు, దాన్ని నలుగుట్టుకు దాన్ని లోపరుచుకున్నాడు, తన ఆహాన్ని చంపుకున్నాడు, తన మతాన్ని చంపుకున్నాడు, తన గర్వాన్ని విడిచిపెట్టాడు, తన లోపాన్ని విడిచిపెట్టాడు, తన కోపాన్ని విడిచిపెట్టాడు, తన కామాన్ని విడిచిపెట్టాడు. ఇవన్నీ విడిచిపెట్టడం వల్ల నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు సహోదరు. ఇది కదా మనిషిగా జీవించడం అంటే. ఒకవేళ నువ్వు శోధించబడినప్పుడు నీ వల్ల కాకపోతే మనకు ప్రత్యామ్నాయం ఉంది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఇక నీ యొక్క పరుగు పందుల్లో, క్రైస్తవ పరుగు పందుల్లో ఒకవేళ నీకు ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచు నీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తు. ఇది మనిషిగా జీవించాలంటే చేయవలసిన ఒక ప్రత్యేకమైన విధానం సహోదరుల. శోధించబడతాం, కామన్, ఇదేంటే కాదు. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మనకు మరింత ఎక్కువ వస్తాయి. ఎందుకంటే లోకాన్ని వదిలేసాం. లోకం మనల్ని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇదేం విచిత్రం కాదు, ఎంత కాదు. అలా శ్రమలు వచ్చి నువ్వు తట్టుకోలేనప్పుడు ఎవరు చూడమంటున్నాడు? విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించి వాడినైనా యేసు వైపు చూచు నీ ఎదుట ఉంచబడిన పందులు ఓపికతో పరిగెత్తుదాము అంటున్నాడు. కాబట్టి సహోదరులారా గమనించండి, మనిషిలా జీవించాలి అంటే శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకోవాలి. మనిషిగా జీవించాలంటే దేవుని యొక్క మనసును ఎరిగి కార్యక్రమాలు జరిగించాలి. కాబట్టి అందువల్ల ఎలా ఉండాలి అని గ్రంథం చెప్తుందంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-11 అందరి ఎడలా ప్రేమ కలిగి ఉందాం. ఎంతమంది ప్రేమిద్దామండి? మీకు ఎప్పుడైనా ఏదైనా ఆపదలో సాయం చేసే వాళ్ళకే సాయం చేస్తాం, మిగతా వాళ్ళకి సాయం చెయ్యం. మిగతా వాళ్ళు ఒకవేళ సిగ్గు విడిచి నీ ఇంటి ఎదుటికి వచ్చి అమ్మా నాకు ఇంత అవసరం ఉంటుంది నాకు సాయం చేయమంటే మనసులో ఏమనుకుంటా, ఆ రోజున ఆ స్థితిలో నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు సాయం చేసావా అని. లేవమ్మా ఉంటే ఇప్పుడే ఒక అరగంట ముందే ఒక ఆయన ఇచ్చేసా. ఏది క్రైస్తవ్యం? ఏది మానవత్వం? అతను ఆపదలో ఉన్నాడు. ఒకప్పుడు నిన్ను తృణీకరించిన వ్యక్తి నీ ఇంటికి వచ్చాడంటే సిగ్గు విడిచి నీ ఇంటికి వచ్చాడు. తన యొక్క పౌరుషాన్ని తగ్గించుకుని ఒక వ్యక్తికి నీ ఇంటికి వచ్చాడు ఆపదను బట్టి. అలాంటి ఆపదను బట్టి నువ్వు దాన్ని ఉపయోగించుకొని దేవునికి మహిమకరంగా కార్యం జరిగించాలి కదా. ఇది కదా మానవత్వం అంటే. కాబట్టి అందరినీ ప్రేమించాలి. ఏ స్థాయికి పెరగాలంటే మత్తయి సువార్త 5:44 ప్రకారంగా శత్రువుని సైతం ప్రేమించడం. ఏ స్థాయి అంటే మనిషి స్థాయి. అలాంటి మనిషిగా బ్రతికితే అది క్రైస్తవుడు మాత్రమే చేయగలడు. ఎందుకంటే క్రీస్తుని ఎదురుగా పెట్టుకుని బ్రతికేవాడు కనుక క్రైస్తవుడు మాత్రమే చేయగలడు అనేది అది వాస్తవమైన సంగతి. క్రైస్తవుడు అయితేనే దేవుని భయభక్తులు కలిగి ఉంటాం. క్రైస్తవుడు అయితేనే క్రీస్తు యొక్క ప్రధాన యాజకుడి కింద ఉంటూ యాజకుడిగానే ఉండి ప్రవర్తన దిద్దుకుంటాం. పరిశుద్ధతను పవిత్రతను సంపాదించుకోవడం ప్రయాసపడుతూ ఉంటాం. ఈ 3-4 ముచ్చటైన ఈ జీవితం కొరకు ఆరాటపడి పోరాడపడం. అమ్మా మీ అందరికీ తెలుసా, ఒక ఆయన
మనందరికీ తెలుసు. ఒక ఆయన ఎలా చెప్పారో తెలియదు, నాకంటే చిన్న ఆయన, మనతో తిరిగిన ఆయన సుధాకర్ అని, గడ్డం సుధాకర్. మన చర్చి కూడా పాటలో ఉన్నప్పుడు వచ్చాడు ఆయన. మొన్న ఈ పెళ్లి కూడా వచ్చినట్టున్నాడు. ఈ పెళ్లి కూడా వచ్చినట్టున్నాడు ఆయన, గడ్డం సుధాకర్. ఆయన యానం క్రీస్తు సంఘం సభ్యుడు. చనిపోయాడు ఆయన, శనివారం చనిపోయాడు ఆయన, అసలు శుక్రవారం చనిపోయాడు ఆయన. హాస్పిటల్లో వైద్యం తీసుకొని చనిపోయాడు. ఏ వ్యాధో తెలియదు. మరి నాకంటే చిన్న వయసు అయింది. ఎప్పుడు పోతామో తెలీదు. ఈ బ్రతుకు కోసం ఎందుకంటే ఆరాటం పోరాటం, ఇన్ని కక్షలు, కావేశాలు, పగలు, ద్వేషాలు, ఇది అవసరమని మనిషిగా జీవించడం నేర్చుకుందాం. ఆ జీవించాలంటే ఈ గ్రంథాన్ని అనుసరించాలి. ఈ గ్రంథంలో మాటలు శ్రద్ధగా చదువుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో తెలిసిన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17-19 వచనాల్లో అందరినీ సన్మానించాలి. నీ పార్టీ వాళ్ళే కాదు, నీ కులం వాళ్ళే కాదు, నీ స్నేహితుడిని కాదు, అందరినీ గౌరవించాలి, సన్మానించాలి. సహోదరులను ప్రేమించాలి, దేవునికి భయపడాలి, రాజులను సన్మానించాలి. పనిచేసేవారు ఎలా ఉండాలంటే యజమానులు లేకపోయినా పని పర్ఫెక్ట్ గా చేయగలిగి ఉండాలి పనివారు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. నేను అందరూ సార్ అంటాం, మనం పని చేయకుండా కూలి డబ్బులు పడిపోతారా, నీకు అరుగుతాయా అంటాం. ఎందుకు అరగవు? మనం కలుగుతాయి. కానీ మనం ఏమంటాం అనమాట, ఈ పని చేసి ఎంత జీతం కొట్టుకుపోతున్నాయా, అరుగుతుందా నీకు? కొంతమంది అంటారు అసలు పని ఉంటుందండి, ఎంత అదృష్టవంతుడు నువ్వు. ఏముంటుందండి, అలాగెళ్ళి చేసేలా పేసి కాసేపు అలా కూర్చొని వచ్చేది జీతం వచ్చేస్తుందండి. నీకు అడుగుతాని నీ ఉద్యోగానికి, నీ సీటుకి కొంత బాధ్యత ఉంటుంది. ఊరికి జీతాలు ఇవ్వట్లేదు అయితే నువ్వు ఎక్కొడుతున్నావు ఆ పని. కాబట్టి నీ యజమానుడు రావక్కల్లా, నీ యజమానుడు చూడక్కల్లా, పైనుండి ఆయన వస్తున్నాడు, జాగ్రత్తగా పనిచేయి. అలాంటప్పుడు సూపర్వైజర్లు అక్కర్లేదు, సూపరింటెండెంట్లు అక్కర్లేదు, పై ఆఫీసులు అక్కర్లా. వ్యవస్థ నడిచిపోద్ది. అది మనిషిగా జీవించే వాళ్ళతో ఉన్న చోట వ్యవస్థ నడుస్తుంది. ఏమంటే అలాగే యజమానులు అక్కడ కూడా చెప్తున్నాడు, యజమానులు ఏం చేయాలి? పరలోకమందున మాకు ఒక యజమానుడు ఉన్నాడని యజమానులకు పనివారు లోపడాలి, యజమానులు ఆ పై యజమానికి లోపడాలి. ఈ వ్యవస్థను ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. అదే మన ఏలేశ్వరంలో ఉంటే ఎలా ఉంటుంది, అదే మన రాష్ట్రంలో ఉంటే ఎలా ఉంటుంది, అదే మన దేశంలో ఉంటే ఎలా ఉంటుంది, అలాగే దేశాల మధ్య ప్రపంచం మధ్య ఎలా ఉంటే ఎలా ఉంటుంది. అబ్బా ఇంకా 2 రోజులు బతికితే బాగుండి భూమి మీద, ఎంత చక్కటి వాతావరణమో అనే కదా మనిషి ప్రభుత్వాడు. కానీ ఉందా ఆ వాతావరణం సముద్రంలోనా? లేదు. ఉండాలి అంటే మనిషిగా జీవించాలి. ఏమంటే మంచి వ్యక్తిత్వాన్ని, మంచి లక్షణాలు కలిగి ఉండాలి, మానవత్వం కలిగి జీవించాలి. కాబట్టి మనిషిగా బ్రతుకుదాం, మానవత్వాన్ని కలిగి జీవించుదాం, సాటి మనిషిని ప్రేమిద్దాం, మంచి సమాజం కొరకు ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం, మనిషిగా జీవిద్దాం. అవునా?